అందుకనే అని ఇప్పుడే జాయిన్ అయ్యారండి. ఏం చేయమంటారు అయితే? మీరు పని చేసుకోండి. ఆయన అంతేనండి, ఆయన గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా పట్టించుకోడు. అసలు నేను నా మ్యాటర్లో ఎవడు ఇన్వాల్వ్ అవ్వమన్నాడు? నీ పని నువ్వు చేసుకుని ఇక్కడి నుంచి మూసుకుని తప్పే. డోంట్ లూజ్ హోప్ అని అంటారు. నువ్వు వస్తావని నీకోసం ఈ మినిట్ వరకు వెయిట్ చేశాం మేఘ. బట్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్. నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు రాలేక కాదు, నన్ను వదిలించుకున్నావని. థ్యాంక్స్ ఫర్ టీచింగ్ మీ దిస్ లెసన్ మేఘ. నా చిన్నప్పుడే మా నాన్న కోపంలో మా అమ్మని కొడితే నేను ఆ రోజే డిసైడ్ అయ్యా, ఐ నెవర్ డూ దిస్ ఇన్ మై లైఫ్ అని. కానీ కోపం అనేది ఇంటెన్షన్ కాదు, అది యాక్సిడెంట్ అని నాకు తను కొట్టాకే అనిపించింది. సారీ చెప్పాలని ఉంది, కానీ తను చేసిన తప్పు ముందు ఇది పెద్దది కాదనిపిస్తుంది. వాట్ ఆమ్ ఐ డూయింగ్? నేను హైదరాబాద్ వచ్చింది దేనికి? టు కన్విన్స్ హిమ్. బట్ నేను చేసేదేంటి? అయినా అతన్ని మార్చాలన్నా ముందు నా మాట వినాలి కదా. ఏదో ఒకటి చేయమేగా. శేషు గారు, శేషు గారు, శేషు గారు. ఏంటండి? కరెంట్ షాక్ కొట్టిన కప్పలాగా అలా ఉండిపోతే భయం వేసింది. అదా, ఏం లేదండి. రేపు నా కాబోయే వైఫ్తో మా పెళ్లి రోజు ఊహించుకుంటున్నాను. ఊహా? తప్పు. మధ్యలో ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నారు? ఊహ అంటే ఇమాజినేషన్. నేననేది అదే అండి, ఎందుకు ఇమాజినేషన్స్ అని. మాలాంటి సింగిల్స్ గాళ్ళకి అన్నీ జరిగేది ఊహల్లోనే కదా. మీరు ఊహించుకుని ఆఖరికి ఊహేష్లో ఉండిపోయేటట్టున్నారు. నాకు అదే అనిపిస్తుందండి. నిన్నే జగదంబ చౌదరికి కూడా ఫోన్ చేశాను. ఈ సంవత్సరం పెళ్ళకపోతే ఇంకెప్పటికీ అవదని చెప్పాడు. మీరా ఏ హెల్ప్ చేయరు. చేద్దాం, మీకు కూడా తోలుతీరాలిగా. దోలు తీరడం ఏంటండి? మన లైఫ్లోకి అమ్మాయి వస్తే తీరేది దోలే. నేను అందరిలాంటి కాదు. అవును, కొంచెం వయసులో పెద్దోళ్ళు. ఆపండి, ఇంకా నన్ను హేళన చేయడానికి పుట్టినట్టున్నారు మీరు. ఒక్క నిమిషం అమ్మా, నేను బయటకు వచ్చేస్తా. ఆగు. ఇప్పుడు కవుద్దే ఏంటో, పెళ్ళి అవ్వకుండానే చచ్చిపోతానేమో. చెప్పమ్మా. హర్షు, హ్యాపీ బర్త్డే నాన్న. ఇది చెప్పడానికే చేసావమ్మా. ఏరా, మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం సెలబ్రేట్ చేసుకోవాలమ్మా? కష్టాల్లో ఉన్నామని బాధపడితే తీరిపోతాయో చెప్పు? దేనికైనా ఎదురెళ్ళడమే మనిషి లక్షణం. భరిస్తున్నాం కదా అని ఇంకా బరువు పెడితే ఇంకేంటమ్మా మనం ఎదిగేది? సరే సరే, ఈ ఒక్క రోజైనా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండరా. సరే అమ్మా, ట్రై చేస్తాలే. నీ పేరు మీద పూజ చేపిద్దాం అనుకుని గుడికెళ్దాం అనుకున్నా, కానీ దారిలో అప్పులోడు కనిపించి పరువు తీస్తాడని ఆగిపోయా. వాడు సంతోషం కోసం పరువును కూడా పట్టించుకున్నాడే అసలేం డబ్బున్నాడమ్మా. కానీ ఏమీ లేని మనం ఇంకా పరువు గురించి ఆలోచిస్తున్నాం. ఎంత మార్చుకుందాం అనుకున్నా మారినది మన మిడిల్ క్లాస్ ఆలోచనలే కదరా. సరే అమ్మా, ఉంటాలే, బాయ్. ఈ కార్పొరేట్ లేని ప్రపంచాన్ని చూడాలని ఉందండి. దేనికండి? అప్పుడే కదా మిడిల్ క్లాస్ వాడు హ్యాపీగా ఉండేది. హ్యాపీనెస్ అనేది మన క్యారెక్టర్ అయితే కార్పొరేట్ ఏంటండి? ఆ దేవుడు కూడా మనల్ని ఏం చేయలేడు. కరెక్టే, కానీ నా లైఫ్లో చాలా మోసాలు చూశానండి. అవి నా ప్రజెంట్ లైఫ్ని చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. మనిషికి గొప్ప వరం ఏంటో తెలుసా? ఏంటది? మర్చిపోవడం. పాస్ని మర్చిపోవడం మంచిదే, మనుషుల్ని మర్చిపోవడమే మంచిది కాదు. కరెక్ట్గా చెప్పారు. నా దృష్టిలో పాస్ట్ని మర్చిపోవడం, గుర్తు తెచ్చుకోవడం రెండు టైం వేస్ట్ అవ్వాలి. సర్లేండి, పొద్దున్నంత సీరియస్ టాపిక్ ఎందుకు? మీరేంటండి అలా చెమలు పెట్టేశారు? స్టెప్స్ ఎక్కొచ్చారా? దారిలో వస్తుంటే స్కూటీ ఆగిపోయింది. స్కూటీ మీది లోకలా? కాదు, కాకినాడ. మాది పాలకొల్లండి. అయితే పాలకి ఫేమసా? జోక్. ఏదో అప్పుడప్పుడు అలా. స్కూటీ అప్పుడే కొనేసారా? లేదు, ట్రైన్లో ఎక్కించి దించేసా. ఈ క్యాబ్, మెట్రో ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా. శేషుజీ, ఇప్పుడు మనం ఎక్కడెక్కడికి వెళ్తాము?
ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి. ఎంత ఖర్చు? క్యాబ్ అయితే మినిమం 300, మెట్రో అయితే 200. దాని బదులు ఒక 100 పెట్రోల్ కొట్టిస్తే 2 days వస్తుంది. 1 day ఖర్చుకి 1 day ప్రాఫిటే కదా. పైగా ఈ ట్రాఫిక్లో కూడా స్కూటీయే బెస్ట్. బట్టలు కూడా నలగవు. మీకున్న పొదుపుకి ఫైనాన్స్ మినిస్టర్ అయిపోవచ్చండి. థ్యాంక్ యూ. స్వార్థపరులకు పవర్ ఇస్తే జనాలు అడుక్కు తింటారు. నాన్ సింగ్ డైలాగ్. మీరేంటంటే ఎప్పుడు చూసినా నాన్ సింగ్ డైలాగ్ వేస్తుంటారు. హ్మ్? ఏంటి స్వీట్ బాక్స్, ఈరోజు మీ పుట్టినరోజా? కాదు, జాబ్ వచ్చింది కదా. మీరు సూపర్ అండి. కొంతమంది ఉంటారు ఇంక్రిమెంట్లు వచ్చినా ఇన్సెంటివ్స్ వచ్చినా చిల్లిగా కూడా లేదంటారు. అసలు నేను సెల్ఫిష్గా మారడానికి మారడానికి ఏం లేదులే. సర్లేండి, ఈ స్వీట్స్ తినండి, చాలా బాగున్నాయి. బాగుండేవన్నీ మంచివి కాదు, కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. మళ్ళీ నాన్ సింక్. ప్రతిదీ చెడు చేస్తుంది అనుకోవడం అజ్ఞానం. దెబ్బదాయిలకు కూడా మారపోవడం మూర్ఖత్వం. అతని గురించి వదిలేండి మేఘాజీ, బొట్టు పెట్టారేంటి? గుడికెళ్ళాను. జాబ్ వచ్చిందనా? కాదు, నాకు నచ్చిన వాళ్ళు బాగుండాలని, నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా బాగుండాలని. మీరే అటకారేమో అనుకున్నాను, మమకారం కూడా ఉంది. అది నా క్యారెక్టర్. మీరు చాలా గ్రేట్ అండి. ఎవరైనా వాళ్ళ గురించే గుడికి వెళ్తారు. మీరు మీకు నచ్చిన వాళ్ళ గురించి, మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళ గురించి కూడా పూజలు చేస్తున్నారు. మీరు మోడర్న్ డ్రెస్ చేసుకున్న మదర్ తెరీసా అండి. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. దీనికి ఇలా కాదు, చెప్తా. స్వీట్స్ చాలా బాగున్నాయండి. హాయ్, హాయ్. నేను మేఘన, రీసెర్చ్ టీమ్. ఓ, నేను తెలుసు, మధు. యా, నాతో ఏమైనా పని ఉందా? యాక్చువల్లీ టీ తాగాలనుంది. మీరేమైనా కంపెనీ ఇస్తారేమోనని. విత్ బిస్కెట్స్. అవును, ఆఫీస్లో ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు కంపెనీకి అడిగావు? యాక్చువల్లీ ఆల్రెడీ ఇద్దరిని అడిగాను. వాళ్ళకి కాఫీ అంటే ఇష్టమంట. ముచ్చటగా 3వ సారి మిమ్మల్ని అడిగాను, మీరు ఒప్పేసుకున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడుంటారు? ఆఫీస్లో. వే డు యూ స్టే అని. మాదాపూర్ హాస్టల్. ఏ టైంకైనా బయటికి వెళ్ళి రావచ్చా? ఎందుకు అలా అడుగుతున్నావు? కిడ్నాప్ చేయాలంటే మినిమం అన్నీ తెలుసుకోవాలి కదా. మీరు బాగా రిచ్చా? కొంచెం రిచ్చే. కొంచెం అంటే? ఒక 10 ఎకరాల పొలం, ఒక 6 గేదెలు, కావు, ఒక దూడపిల్ల, ఒక పెద్దిల్లు ఉంది. ఇంకేమైనా మర్చిపోయారా? ఒక పెంటకుప్ప కూడా ఉంది. కల్లాపి చల్లుకోవడానికా? కొన్ని పిడకలుగా చేస్తాం, మిగతాది ఎరువుగా వాడతాం. నా స్టే గురించి ఎందుకు అడుగుతున్నావు? నువ్వు కూడా అక్కడ జాయిన్ అవుతావా? కాదు, వింటర్ సీజన్లో పాపం స్ట్రీట్ డాగ్స్కి చాలా చల్లగా ఉంటుంది కదా. వాటికి స్వెటర్స్ వేయడానికి ఒక టీం కావాలి. అందుకే నేను అడిగా. అవును, పాపం అవి. నేను చేయగలిగిన చేస్తాను. ఇప్పుడు కాదు, మనీ కలెక్ట్ చేసిన తర్వాత. నువ్వు ఎప్పటి నుంచి ఎక్కడ వర్క్ చేస్తున్నావు? మార్నింగ్ 10 AM నుంచి. నీకు ఎటకారం ఎక్కువే. నేను రీసెంట్గానే జాయిన్ అయ్యాను, రీసెర్చ్ టీం. నీకు రీసెర్చ్ టీంలో హర్ష తెలుసా? తెలుసు, ఎప్పుడూ మొహం చిరాగ్గా పెట్టుకొని ఉంటాడు. అవును. అతని గురించి ఎందుకు అడిగావు? ఎందుకంటే మేము లవర్స్ కాబట్టి. బోత్ సైడా? ఎందుకంత డౌట్గా అడిగావు? లవ్లో ఉన్న ఏ అబ్బాయి అంత చిరాగ్గా ఉండడు కదా. అవును, ఎప్పుడు నేనే లవ్ అని తిరుగుతూ ఉంటాను. తను మాత్రం రియాక్ట్ కాడు. ఎందుకో నాకు తెలీదు, ఎప్పుడు చెప్పడు. పోనీ పాస్ట్ ఏమైనా ఉందేమో. పాస్టా? నన్నే సరిగ్గా లవ్ చేయట్లేదు, ఇంకా పాస్ట్లో ఎవరిని లవ్ చేస్తాడు? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నీకు తెలియకుండా పాస్ట్ ఏమైనా దాచాడేమో. ఈ అమ్మాయికి డౌట్ స్టార్ట్ అయింది, చూద్దాం. అమ్మయ్య, ఎవరూ లేరు కదా. ఈలోపు మన పని కానిద్దాం. ఇక్కడ ఉంది ఇది. దొరికింది. కాపీ పేస్ట్. త్వరగా కాపీ అవ్వవే బాబు. మేఘ గారు,
శేషు గారు, మీరిక్కడ ఆ, ఆ, అదేదో కంగారులో వచ్చి కూర్చున్నాను. కంగారా? దేనికి? అంటే అది జాబ్ వచ్చింది కదా నాకు. ఆ, మా నాన్నగారు పెళ్లి చేసుకోమంటున్నారు. మీరేమన్నారు? ఆ, అన్నీ ఇక్కడే చెప్పాలా? పోనీ థియేటర్కి వెళ్దామా? మ్మ్? మీరు స్మోక్ చేశారా? ఎక్కడండి, మీరు వచ్చిన కానీ స్మోకింగే మర్చిపోయాను. ఎందుకు? మీరే చెప్పారు కదా నచ్చిన వాటి నుంచి వస్తే స్ట్రెస్ పోద్దని. ఆ, ఇంతకీ ఏం చూస్తున్నారు? ఆ, అన్నీ ఇక్కడ చెప్పాలా? సరే రండి, టీ తాగుదాం. టీయా? టీ వద్దని నేను మానేశాను. ఓన్లీ జ్యూస్. జ్యూసా? అంటే హెల్త్ కాన్షియస్, డైట్, గ్లామర్ మెయింటెనెన్స్. ఏజ్ కనబడకూడదు కదా. సరే అదే తాగుదాం పదండి. పదండి. అమ్మయ్య, వీడి పెండ్రైవ్ చూడలేదు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో వీడిని. శేషు గారు, మీరే తెచ్చారా? థ్యాంక్ యూ. వీడి వల్ల 100 బొక్క ఈరోజు. ఇంతకీ డాడీ ఏమన్నారు? ఎవరు డాడీ? మీ డాడీ. హో, నాన్న. మ్, దేని గురించి? మీ పెళ్లి గురించి. ఓ అద్దా. కళ్ళకు నచ్చిన వాడికన్నా మనసుకు నచ్చిన వాడిని చేసుకుంటే హ్యాపీగా ఉంటానని చెప్పా. ఆ, మరి దానికి ఆయన ఏమన్నారు? మీ ఇష్టం అన్నారు. ఓ నైస్. సో ఆ టెన్షన్లోనే అక్కడికి వెళ్ళి కూర్చొని పోయా. మీరైతే కూర్చున్నారు, నేను లేసేవాడిని కూడా కాదు. దేని మీద నుంచి? కమోడ్ మీద నుంచి. హ్మ్? జోక్. వీడదవ జోకులు. వీడిలా పడుంటాడు. ఎప్పుడు చూడు ఏ జిడ్డు మొహాలు. ఎవడీడు? ఇది శేషుగారు ల్యాప్టాప్. నాకు ఆయన ల్యాప్టాప్తోనే పని ఉంది. మీరు? నువ్వు కొత్త, ఆ, నేను చాలా పాత. మరి శేషుగారు? శేషు మ్యాట్రిమోనియాలతో బిజీగా మాట్లాడుతున్నాడు. నీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? పని చూసుకో. ఈ శేషుగాడు ఒకడు, ఆడి పనులన్నీ నాకే చెప్తా ఉంటాడు. ఇదేంటి దీన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? నువ్వెప్పుడొచ్చావన్నా? ఇప్పుడే. షీజ్ మధు, తెలుసుగా? మాకు తెలుసులే. ఇంకేంటి మధు, అసలు రావట్లేదేంటి ఇటు సైడ్ నువ్వు? మన ఇద్దరం లవర్స్. లవర్స్ అంటే ఎలా ఉండాలి చెప్పు? లిమిట్స్లో ఉండాలి. నువ్వు ఊరుకో అన్నా. వయసులో ఉన్న లిమిట్స్లో ఎలా ఉంటారు చెప్పు? పక్కన సింగిల్స్ ఉన్నప్పుడు ఉండాలి. లవర్స్ని ఎంకరేజ్ చేస్తే ఎంత మంచిదో తెలుసా? పోయే వాళ్ళక కాదన్నా, చూసేవాళ్ళకి. ఏవి రియాక్ట్ కాకపోవటానికి మేము సాధువులం కాదు, సామాన్యులం. నా వల్ల కాదు, నేను పోతా. ఎక్కడికి? చెప్తే బాగోదు. అమ్మాయిల ముందు అడుగుతాడేంటి? ఇది తెలీదా? ఈరోజు ఈవినింగ్ ఏంటి ప్లాన్స్? ఏం లేదు. ఈరోజు నా బర్త్డే తెలుసా? మరి నా గిఫ్ట్ ఏం లేదా? ఐ హావ్ సంథింగ్ ఫర్ యూ. ఏంటది? ఓ చాక్లెట్. చాక్లెట్ సంగతి సరే కానీ ఇంకేం లేదా? ఇంకేం కావాలి? అన్నీ ఇక్కడే అంటే అలాలే. ఈవినింగ్ ఫ్రెష్ అయ్యండు, బయటికి వెళ్దాం. ఓకే. ఎందుకు ఇలా చేస్తున్నావు హర్ష? హ్యాపీ బర్త్డే హర్షు. నిన్నే హర్ష, నీతోనే మాట్లాడేది. అడ్డమైన వాళ్ళందరికీ రియాక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అవి మన మంచికి అయినప్పుడు ఆగి వినాలి. నచ్చనివి వినడమే కాదు, కనిపించినా కానీ నేను పట్టించుకోను. ఒకళ్ళు చేసిన తప్పుకి ఇంకోళ్ళు అనడం కరెక్ట్ కాదు. ఒకే మాట పదే పదే చెప్తే అబద్ధం నిజమైపోదు. నిజం కనిపించినా నమ్మరు, అబద్ధం వినిపించినా నమ్మేస్తారు. బయట వాళ్ళు చేసేదాన్ని తప్పు అంటారు, అయినోళ్లే చేస్తే మోసం అంటారు. నీ వైపు నుంచి చూస్తే నా నీడే కనిపిస్తుంది. నేనెలా ఉన్నానో నీకు కనపడదు. నాకు అనవసరం అనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దూరం పెట్టి ఏం చేయాలనుకుంటున్నావు? కొంచెం హ్యాపీగా ఉందాం అనుకుంటున్నా. మరి అవతలి వాళ్ళు? చెప్పా కదా, వద్దనుకున్నాక ఉంటే ఏంటి పోతే ఏంటి. జరిగింది తెలుసుకోవడం
అవసరం. అనవసరం అనుకోవడం మూర్ఖత్వం. మాట్లాడు హర్ష. విరిగిన వస్తువులు అతుక్కుంటే బాగుంటాయి, కానీ మనసు బాగోదు. ఎందుకింత ఓవర్ చేస్తున్నావు? ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు ఎవరివని వినాలి? ఎవరు నువ్వు చెప్పు. పిచ్చోళ్ళ మాట్లాడు హర్షు. ఆ రోజు నేను చేసిందేంటి? నాకు ఒకసారి వద్దు అనుకున్నాక నేనేది గుర్తుంచుకోను, ఓకే? ఐ వాంట్ యువర్ ఆన్సర్, నాట్ యువర్ అరగెన్స్. కొట్టు హర్ష. కొట్టడం కూడా షోయింగ్ ఆఫ్ లవ్వే కదా. రియాక్ట్ అవ్వడం లవ్వే, రియాక్ట్ అవ్వకపోవడమే హేట్. ఐ హేట్ యూ. హేట్ ఎంత? పొద్దున నువ్వు నన్ను ఒక హెల్ప్ అడిగావు కదా, అది ఒకవేళ అర్ధరాత్రి అయినా నేను చేయకపోయేవాడిని. అంత హేట్.